హలో ఫుడీస్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు వంకాయ రొయ్యల కూర. దానికి కావాల్సిన వంకాయ, టమాటా, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయ. ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్ని కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలను కూడా కోసి పెట్టుకోవాలి. కొద్దిగా రొయ్యలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఉప్పు కారం కలుపుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని నీచు వాసన పోయేంత వరకు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న వాటిని వీటిని తీసి ఒక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వీటిని కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వీటిని ఒకసారి కలుపుకొని వేపు పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.